ఈరోజు మన బల్కింగ్ సిరీస్లో డే 28. నువ్వు ఎంత తిన్నావు లావ్ అవుతున్నావా, లేదా కొంచెం తిన్నావు లావ్ అవుతున్నావా? అట్లా ఎందుకు అవుతున్నావు అనేది నేను చెప్తా, ఈ లాస్ట్ వరకు చూడు. మన బాడీలో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ది ఎక్టోమార్ఫ్. వీళ్ళు న్యాచురల్గా లీన్ ఉంటారు అండ్ మెటబాలిజం ఫాస్ట్గా ఉంటుంది. ఎంత తిన్నా కూడా అస్సలు లావు గారు. ఇంకా లో బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. మజిల్ బిల్డ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. దీనికి సొల్యూషన్ ఏంటంటే, నువ్వు క్యాలరీ సర్ప్లస్లో తింటూ హెవీ స్ట్రెంత్ ట్రైనింగ్ చేసినావు అనుకో, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతావు. ఇంకా సెకండ్ది మీసోమార్ఫ్. వీళ్ళది బ్యాలెన్స్డ్ బాడీ టైప్. మజిల్ బిల్డింగ్ చాలా ఫాస్ట్గా అవుతుంది. ఈ టైప్ వాళ్ళు బెస్ట్ జెనెటిక్స్ ఫర్ బాడీ బిల్డింగ్. మరీ ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మోడరేట్ డైట్ చేసుకుంటా క్లీన్ బల్క్ చేసారనుకో, పర్ఫెక్ట్గా అనిపిస్తారు అసలు. ఇంకా థర్డ్ది ఎండోమార్ఫ్. ఈజీగా ఫ్యాట్ గెయిన్ అవుతారు. స్లో మెటబాలిజం ఉంటుంది వీళ్ళకి. ఇంకా బాడీ షేప్ రౌండ్ బాడీ ఉంటుంది, సాఫ్ట్ లుక్స్ ఉంటాయి. మజిల్ బిల్డ్ చేయాలంటే లేదా మంచి ఫిజిక్ మెయింటైన్ చేయాలంటే మాత్రం క్యాలరీస్ కంట్రోల్లో పెట్టుకొని యాక్టివ్ ఉంటూ హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అప్పుడు మంచి ఫిజిక్ మెయింటైన్ చేయగలుగుతారు. సో డోంట్ కాపీ అదర్స్ డైట్ ఆర్ వర్కౌట్. ఒక లీన్ గాయకి వర్కౌట్ అయిన ప్లాన్ ఒక ఫ్యాట్ గాయకి డిజాస్టర్ అవ్వచ్చు. కాబట్టి అండర్స్టాండ్ యువర్ బాడీ టైప్ అండ్ బిల్డ్ యువర్ ఓన్ స్ట్రాటజీ. ఇంకా అర్థం కాకపోతే నాకు డిఎం చేయి, నేను నీకు డైట్ ప్లాన్ ఇస్తాను. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ఏదైనా సెలబ్రిటీ డైట్ చూస్తే గుర్తుపెట్టుకో, నీ బాడీ టైప్ వేరే ఉండొచ్చు అని. సరే అయితే ఉంటా, డే 29లో మళ్ళీ అడుగుతాం.